థాంక్యూ అత్తయ్య. సర్లేవే, నేను కొనిచ్చిన మేకప్ కిట్ ఉంది కదా, దాంతో బాగా మేకప్ వేసుకో, సరేనా? సరే సరే అత్తయ్య, సరే. దీని దగ్గర అనవసరంగా 1500 తీసుకున్నాను. అప్పటి నుంచి అదిచ్చిన మేకప్ అంటూ చావ కొడుతోంది. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకోగానే ముందు దీన్ని 1500 ఇచ్చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. చూసేసావా సీత? చూడాలి ఎన్నాళ్ళు ఈ తాగుడు మూతలో. నీకు నచ్చి నాకు లొంగుతావో, నా స్టైల్లో లొంగ తీసుకుంటానో డిసైడ్ చేసే టైం వచ్చేసింది. హలో, యా, టెల్ మీ.
సార్ అద్దంలో చూసింది నన్నేనా? ఇందాక తేడాగా ప్రవర్తించింది అద్దంలో నన్ను చూస్తూనేనా? అంటే ఎండి గారు నన్ను తప్పుడు దృష్టితో చూస్తున్నారా? చైత్ర, ఒకసారి నా దగ్గరికి రా. ఓకే మేడం. ఏంటి మేడం? ఎండి గారు ఎక్కడికి వెళ్ళారు? ఏదో పని మీద బయటికెళ్లారు మేడం. ఎందుకు మేడం? మన ఎండి గారి మీద నీ అభిప్రాయం ఏంటి? ఎందుకు మేడం అలా అడుగుతున్నారు? నాకెందుకు ఆయన ప్రవర్తన మీద అనుమానం వస్తుంది చైత్ర. ఒక పక్కన మంచివారనిపిస్తుంది, మరో పక్కన ఆయన నా పట్ల ఆయన ప్రవర్తించే తీరు నాకు తేడాగా అనిపిస్తోంది. ఒక్కోసారి ఆ చూసే దృష్టి వంకరగా కనిపిస్తోంది. అందుకే అడుగుతున్నాను. మీరు అపార్థం చేసుకుంటున్నారు మేడం. మన బాస్ చాలా మంచివారు. ఆడవాళ్ళంటే ఆయనకి ఎనలేని గౌరవం. ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వాళ్ళంటే నేను అప్పుడప్పుడు షాక్ అవుతుంటాను. ముఖ్యంగా మిమ్మల్ని అయితే ఆయన దేవతలా పవిత్రంగా చూస్తారండి. మీ పద్ధతులు చూసి మమ్మల్ని కూడా నేర్చుకోవాలి అని చెప్తుంటారు. మన బాస్ జెంటిల్మెన్ మేడం. ఇట్స్ ఓకే. నేను ఇలా అడిగానని సార్ తానుకో. వెళ్ళి నీ వర్క్ చూసుకో. ఓకే మేడం. చైత్ర ఏమో బాస్ మంచివాడు అంటోంది. నాకు మాత్రం ఏదో తేడా అనిపిస్తుంది. నా 6th సెన్స్ ఎందుకో కీడు శంకిస్తుంది. ఎక్కడున్నారు? ఏమండి? ఏంటి దాక్షాయణి? ఏమండి? రండి. ఏమైంది? నేను ఈ రోజు ఫుల్ హ్యాపీ. దాక్షాయణి, నన్ను కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ని చేశారు. నేను నా కెరీర్ లో తొలి మెట్టు ఎక్కినట్టేనండి. దాక్షాయణి, ఐఎమ్ సో హ్యాపీ. దాక్షాయణి వదులు, కళ్ళు తిరుగుతున్నాయి. దాక్షాయణి వదులు. దాక్షాయణి, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు అన్నమాట. ఇప్పుడే మొదటి అడుగు పడిందండి. చాలా సాధించాలి. అయినా మీ భార్యకు ఒక మంచి అవకాశం వస్తే కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పరేంటి? చాలా సంతోషంగా ఉంది దాక్షాయణి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందేమో గాని ఇంట్లో మనకి బ్యాండ్ మోగిస్తుంది చిట్టి. సీతక్కతో పాటు ఈవిడి గారు కూడా పెత్తనాలు మొదలుపెట్టి మనల్ని చంపుకు తింటుంది. సీతక్క గుస్సైందనుకో ఒక మాటని ఇర్చిపెడుతుంది. కాని దాక్షాయనక్క అట్లా కాదు, మనల్ని మాటలతో దెప్పి పొడిచి మనకి గుస్స తెప్పిస్తది. ఏమే దాక్షాయణి, ఏంటి తెగ హుషారుగా ఉన్నావు? నేను కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానత్తయ్య. నేను ఇక మోడల్ అయిపోయినట్టే. ఆగవే, ముసల్దాన్ని వదిలేవే. నువ్వు మోడల్ అయ్యావంటే నేనే కారణం. నాకే నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు అడ్వాన్స్ ఇచ్చారండి, తీసుకోండి. చూడు దాక్షాయణి, నీ మొదటి సంపాదన నాకు తెచ్చివ్వడం నాకు సంతోషమే. కాని పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు, నువ్వు ఆయనకి ఇవ్వడమే ధర్మం. ఒరే శంకరు, నీ భార్య మొదటి సంపాదన నీకిస్తుంటే అన్నయ్య మర్యాద అంటావేంట్రా? తీసుకో. లేదు పెద్దమ్మా, ఏదైనా అన్నయ్య చేతుల మీద నుంచే జరగాలి. సరేనండి, మీ కోరిక ప్రకారం డబ్బు బావగారికే ఇస్తాను.
కానీ రేపు మీ బర్త్డే, దాన్ని మాత్రం మనము గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాల్సిందే. ఓకే? దాక్షాయణి, మనం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏమొద్దు. అదేం కుదరదండి. మీ బర్త్డే మాత్రం చేయాల్సిందే. మంచిగానే ఉంది. మొదటి సంపాదన వచ్చింది కదా అని ఇప్పుడు ఇవన్నీ చేసుడు అవసరమా దాక్షాయనక్క? గురువింద గింజ దాని కింద నలు పెరగదంట. అలా ఉంది నువ్వు చెప్పేది. నానికి మొదటి నెల జీతం రాగానే ఎగేసుకుంటూ వెళ్ళి మరి నీకు నీ మొగుడికి బట్టలు కొన్నావుగా, అప్పుడు నీకు ఇది అనవసరమని అనిపించలేదా చిట్టి? నా మొగుడి బర్త్డే నేను చేసుకుంటే నీకేంటి నొప్పి? దాక్షాయిని, ఏంటిది? ఏంటి వాదనలు? ఆపండి. అబ్బో, వచ్చిందమ్మా పెద్ద మనిషి. నువ్వేమో తెలివిగా పుట్టింటి నుంచి పండకి బట్టలు తెప్పించావు. దాక్షాయనేమో మొదటి సంపాదన వచ్చిందని మొగుడికి ఘనంగా పుట్టినరోజు చేస్తానంటుంది. చిట్టిదేమో మొగుడు పెళ్ళాలిద్దరికి దాని జీతంతో బట్టలు కొంటుంది. మీ ముగ్గురు తోడుకోడళ్లు కలిసి శ్రవణికి సంపాదన లేదని సరస్వతిని దెప్పి పొడుస్తున్నట్టు అనిపిస్తోంది. అత్తయ్య, రాను రాను మీ నోటికి అదుపే లేకుండా పోతోంది. వయసులో పెద్దవారు, కలుసుండే వాళ్ళ మధ్యన అభిప్రాయ భేదాలేవైనా వస్తే కలపాల్సిన మీరు మీకు మీరే నిప్పు రాచేసి గొడవలు పెట్టే అలవాటేంటత్తయ్య మీకు? అయినా మాకెవరికి లేని ఆలోచన మీరు కల్పించి సరస్వతి మనసుని ఎందుకు బాధ పెట్టాలని చూస్తున్నారు? శ్రవణికి సంపాదన లేదని ఎవరన్నారు? వ్యాపారం అన్నాక పుంజుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. వామ్మో వామ్మో వామ్మో, పెద్దదన్నని కూడా చూడకుండా. అత్తయ్య, వద్దు. అనవసరమైన రాద్ధాంతం చేయాలని చూసి మీ పరువు మీరే తీసుకోకండి. నా మౌనం చేతకానితనం కాదు, పెద్దవాళ్ల పట్ల నాకున్న గౌరవం మాత్రమే. దాన్ని నేను కొద్దిసేపు పక్కన పెడితే అది మీకు మంచిది కాదు. అంతదాకా మీరు తెచ్చుకోకండి. దాక్షాయిని, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. ఏదైతేనే పట్టుబట్టి నీకిష్టమైన మోడలింగ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నా. నీకొచ్చిన అడ్వాన్స్తో శంకర్ బర్త్డే గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటున్నాం, అంతేగా? అవునక్క. అలాగే, హ్యాపీగా చెయ్యి. నువ్వు కూడా ఏంటొదినా ఇంట్లో ఎన్ని ఖర్చులు పెట్టుకుని ఇప్పుడు నా బర్త్డే చేయడం ఎందుకు చెప్పు? ఖర్చులు ఎప్పుడు ఉండేవే శంకర్. నీ భార్య మనసు పడుతున్నప్పుడు దాన్ని కాదనుకో. మారుతి, మారుతి, ఏంటంటే? రేపు చిన్నయ్య గారి పుట్టినరోజు. రాత్రి 12 గంటలకి కేక్ కట్ చేయించాలి. అలాగే ఇల్లంతా డెకరేట్ చేయాలి. ఉండు, తీసుకో. అలాగండి. నేను అద్దంలో తననే చూస్తున్నా అని సీతకి అనుమానం వచ్చింది. కానీ తన రియాక్షన్ డైరెక్ట్గా నా దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుందో. సార్, సీత గారి గురించి ఒక విషయం నేను మీకు చెప్పాలి. అద్దంలో నేను చూసింది తననేనా కాదా అని నా క్యాబిన్లోకి వచ్చి క్రాస్ చెక్ చేసుకుంది. నిన్ను పిలిచి నేను మంచివాడినా కాదా అని క్రాస్ క్వశ్చన్ చేసింది. ఐఎమ్ రైట్? అవును సార్, మీకెలా తెలుసు? సీతకల అనుమానం వచ్చేలా కావాలని ప్రవర్తించింది నేనే కదా. ఎందుకు సార్? సముద్రం లోతైనా కనిపెట్టొచ్చు, కానీ ఆడదాని మనసు తెలుసుకోవడం చాలా కష్టం అన్నాడు వెనకటికొక కవి. తెలుసుకోలేం కదా అని వదిలేస్తే నాలాంటివాడు ఎలా బతుకుతాడో. అందుకే వాళ్ళ మనస్తత్వాల్ని బట్టి ఏ ఆడది ఎలా లొంగుతుందో ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. ఎక్కువ మంది ఆడవాళ్ళు మానం పోతే ప్రాణం పోయినట్టుగానే భావిస్తారు. చాలా పద్ధతిగా, పవిత్రంగా ఉంటారు.
కొంతమంది డబ్బుకు లొంగుతారు, కొంతమంది వాళ్ళకి వాళ్లే మన వెంట పడతారు, మరి కొంతమంది ఆడవాళ్ల వీక్నెస్ను తెలుసుకుని మనం లొంగ తీసుకోవాలి. సీతకిప్పుడు నా మీద అనుమానం వచ్చి నిన్నడిగింది. తొందరలోనే అదే అనుమానం పెద్దదై నన్ను నిలదీసే రోజొస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ పరిస్థితి వస్తే సీతగారు మీకు దూరం అవుతారు కదా సార్. నేనేమైనా పిచ్చివాళ్ల కనిపిస్తున్నానా నీకు? మనసు పడిన దాన్ని నా ప్రవర్తనతో నాకు నేనుగా దూరం చేసుకోవడానికి? అలా నన్ను తనడిగిన రోజు నా కోరికకు తను ఒప్పుకుంటే అన్నీ సింపుల్గా, స్మూత్గా, ఎవ్వరికి తెలియకుండా అయిపోతాయి. లేదు కాదు అని మొండికేస్తే సీత నా ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన ఫోటో సెషన్లోని ఫోటోలో ఒక్కొక్కటిగా చివరికి తన భర్తకి కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒక్కటే విషయం, సీత నా సొంతం కాకపోతే తన సొంత మనుషులే తనని అసహ్యించుకొని దూరం పెట్టేలా చేస్తా. సీతని ఏకాకిని చేసైనా నా దాన్ని చేసుకుంటాను. ఇది కన్ఫర్మ్. రెడీ అయిందా? ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారా? త్వరగా కానీ. వదినా, మీరైతే ఏర్పాట్లు చేస్తున్నారు కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. అన్నయ్య, దాక్షాయిని వదిన నీ బర్త్డే చేస్తా అన్నప్పటి నుంచి ఇదే ముక్క పట్టుకొని చావ కొడుతున్నావు. దాని బారి నుంచి మమ్మల్ని రక్షించవా ప్లీజ్? అన్నయ్య నీకు దండం పెడతా, అది వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయవా ప్లీజ్? ఏంటేంటి ఏమన్నాడు మీ అన్నయ్య? పుట్టినరోజు ఇష్టం లేదని మళ్ళీ మొదలు పెట్టాడా? ఆపితే కదా. పెద్ద మైసూర్ మహారాజు బర్త్డే. దాక్షాయణి ఏమో చెయ్యాలని పట్టుపట్టడం, ఆయనేమో వద్దు అని అడ్డుపట్టడం. చదవ సోది. దాక్షాయణక్కకి మొట్టమొదట తను సంపాదించిన పైసలు చేతుల పడేసరికి మిడిసి పడుతుంది సరస్వతక్క. దాక్షాయణమ్మ గారు, ఆ గిఫ్ట్ ఏంటండి? సస్పెన్స్. మా ఆయనకి బాగా ఇష్టమైనది కొన్నాను. నైట్ 12కి కేక్ కటింగ్ అయ్యాక అప్పుడు ఇస్తాను. అప్పుడే అందరూ చూడాలి. ఓహో, అక్క, ఆ గిఫ్ట్ లో ఏముంటుందంటావు? ఏదో తక్కువ గిఫ్ట్ అయ్యి ఉంటుందిలే, దానికే ఇంత బిల్డప్ ఇస్తుంది. శంకర్, రేపు ఉదయం నీకు నచ్చిన స్వీట్ చేస్తాను. శంకర్ పుట్టినరోజున ఒక్క స్వీట్తో సరిపెట్టేస్తావా ఏంటి సీత? వేరే పిండి వంటలు, రకరకాల వంటలు చెయ్యి. మీకు మామూలు రోజులకి పుట్టినరోజుకి తేడా ఉందండి. ఎప్పుడు మిషన్ ఆడుతున్నట్టు నోరు ఆడుతూనే ఉంటది కదా. రే బడుద్దాయ్, నోరు లేస్తుందేంట్రా? మారుతి, నువ్వు కాస్త ఆగు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ దాక్షాయణి. బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు హ్యాపీగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ హ్యాపీనెస్ మీతోనే ఉంచుకోకుండా మాతో కూడా పంచుకుంటే బాగుంటుందని గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాం. మీరు బయలుదేరి రావాలి. సార్ ఇప్పుడా? సారీ సార్, ఏమీ అనుకోవద్దు. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, నేను రాలేను. భలేవరే దాక్షాయణి, పార్టీ అరేంజ్ చేసిందే మీకోసం. నువ్వు మా కంపెనీకి కొత్తగా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యావు. అదీ కాక బ్రాండ్ అంబాసిడర్గా అగ్రిమెంట్ కాగానే పార్టీ చేసుకోవడం మా కంపెనీ రివాజు. నువ్వు వచ్చి తీరాలి.